హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నిత్యం పూజ చేసుకునేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లను, అదేవిధంగా ఏకాగ్రతగా ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని టాపిక్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం నిత్యం పూజ చేసుకునేటప్పుడు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి. ఏదైనా మన ఇంటి ఇల్లాలకి లేదా ఇష్టదేవతకి స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు తలస్నానం చేస్తే సరిపోతుంది. సోమవారం, శనివారం, శుక్రవారం ఏదైనా ఒక రోజులో. అదేవిధంగా స్త్రీలు స్నానం చేసిన తర్వాత శుచిగా బట్టలు ధరించాలండి. విడిచిన బట్టలను మళ్ళా ధరించకూడదు. విడిచిన బట్టలను ధరించి పూజలు చేయకూడదండి. మన ఇంట్లో పూజ ఎప్పుడూ కూడాను ఇంటి యజమాని చేయడం మంచిది. అలా వీలు కాని పక్షంలో ఇంటి ఇల్లాలు చేసుకోవచ్చు. పూజ ఎప్పుడూ కూడాను సూర్యోదయానికి ముందు చేసుకోవడమే ప్రయత్నం చేయాలి. అలా కుదరని వాళ్ళు పొద్దున్న 9 గంటలు 10 గంటల లోపలే పూజ చేసుకోవాలండి. అలా కాకుండా మధ్యాహ్నం 12 గంటల టైంలో పూజ చేయకూడదు. అలా చేసినట్లయితే ఆ టైంలో దుష్ట శక్తులు సంచరిస్తుంటాయని మన పెద్దలు చెప్తుంటారు కదా, ఆ పూజ ఫలితం మనకు లభించదు. అది అంత శుభ ఫలితం కూడా ఉండదండి. అదేవిధంగా ఎప్పుడూ స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు తలకు టవల్ కట్టుకుంటారు కదా, ఆ టవల్ని రిమూవ్ చేసే పూజ చేయాలి. అలా అని జుట్టు విరబోసుకొని చేయకూడదండి. జుట్టుకి ఏదైనా హెయిర్ బ్యాండ్ లాంటిది పెట్టుకొని పూజ చేసుకోవాలి. చక్కగా ముఖానికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆడవారైనా మగవారైనా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. ముఖానికి బొట్టు లేకుండా పూజ చేసుకోకూడదండి. మగవాళ్ళు కూడాను తడి టవల్తో పూజ మందిరంలోకి వచ్చి పూజ చేయకూడదు. ఎప్పుడైనా సరే నదీ తీర ప్రాంతాల్లో సూర్య భగవానునికి ఆద్యం ఇచ్చినప్పుడు మాత్రమే అలా తడి వస్త్రాలతో ఇస్తూ ఉంటారు. అది ఆ సమయంలో చేయవచ్చు. అలా ఇంటి దగ్గర చేయకండి. పూజ ఎప్పుడూ కూడాను ఇంటి ఆడవాళ్ళు చేసిన అమ్మాయిలు చేసేటప్పుడు కానీ ఆడవాళ్ళు చేసేటప్పుడు కానీ నైటీలు వేసుకుంటూ మాత్రం పూజలు చేయకండి. చుడిదార్ కానీ శారీస్ కానీ కట్టుకొని మాత్రమే పూజలు చేయండి. అదేవిధంగా నెలసరి సమయంలో వాడిన వస్త్రాలను పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకండి. అది చాలా పాపం అవుతుంది. అట్లా ఉపయోగించడం మంచి పద్ధతి కాదండి. ఆ వస్త్రాలను సపరేట్గా పెట్టుకోండి, ఆ సమయంలో వినియోగించే వస్త్రాలను. అదేవిధంగా మనం నిత్య పూజ అనేది ఎప్పుడూ కూడాను సూర్యోదయానికి పూర్వమే చేసుకోవాలండి. ఓకేనా? అలా కాని పక్షంలో సంధ్యా సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు. 5 గంటల నుంచి 7 గంటల వరకు అలా పూజ చేసుకోవచ్చు. పూజ చేసేటప్పుడు మనం ఉపయోగించే కుందెలు, పూజ సామాగ్రిని ఎప్పుడు క్లీన్ చేసి మరీ పూజ చేయాలి. అలా కాకుండా పాత ముందు రోజు ఉపయోగించిన వస్తువులను, కుందెలను మళ్ళీ క్లీన్ చేయకుండా ఉపయోగించకూడదు. ఎందుకంటే మనం పొద్దున్న టిఫిన్ చేసిన ప్లేట్ని ఎలా అయితే క్లీన్ చేసుకుని మధ్యాహ్నం భోజనానికి వినియోగించుకుంటామో అట్లనే పూజా సామాగ్రి కూడా వినియోగించుకోవాలి. ఒకసారి దీపాన్ని ముట్టించిన తర్వాత దీపం కొండెక్కినప్పుడు ఒత్తుల్ని మరలా వినియోగించకూడదండి. మరలా పూజకు అవి తీసి కొత్త ఒత్తులు వేసి మాత్రమే దీపారాధన చేయాలి. అదేవిధంగా పూజ చేసుకునేటప్పుడు చాలామంది పూజా గది అనేది కొంతమంది సెల్ఫ్ల్లో పెట్టుకుంటారు, కొంతమంది కింద ఏర్పాటు చేసుకుంటారు కదా. అలా ఏర్పాటు చేసినప్పుడు కింద కూర్చొని పూజ చేసేవాళ్ళు డైరెక్ట్గా నేలపైన కూర్చొని పూజ చేసుకోకూడదండి. కింద ఏదైనా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది ఏదైనా పీట కానీ లేదంటే చాప కానీ ఏదైనా వస్త్రమైనా ఏర్పాటు చేసుకోవాలి. డైరెక్ట్గా నేలపైన కూర్చొని పూజ అనేది చేసుకోకూడదు. ఎప్పుడైనా నిత్యపారాయణ శ్లోకాలు చదివేటప్పుడు కూడా అదేవిధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఎవరి ఇష్టదైవత ఆరాధన శ్లోకాలు వాళ్ళు ఎప్పుడూ కూడా పఠిస్తూ ఉంటారు కదా, నిత్యం పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నేలపైన కూర్చొని మాత్రం ఆ పారాయణ అనేది చేయకండి. ఏదైనా ఆసనం ఏర్పాటు చేసుకొని మాత్రమే ఆ పారాయణ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పూజ చేసుకునే ప్రదేశం ఎప్పుడూ కూడాను శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ పటాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఏదైనా కొంచెం దుమ్ము పడినట్లు అనిపించినా సరే, అక్కడ ఏదైనా కొంచెం స్మెల్, జిడ్డు వాసన అలా వచ్చేటప్పుడు కూడా వాటిని క్లీన్ చేసుకుని ఆ ప్రదేశం సుగంధ పరిమళాలతో వెదజల్లేటట్టుగా ఉండాలి. పూజా మందిరం ఎప్పుడూ కూడా కళగా ఉండాలండి. అలా పూజా మందిరం ఎప్పుడైతే కళతో ఉంటుందో మన ఇల్లు కూడాను అదేవిధంగా సర్వ సౌభాగ్యాలతో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం పూజ చేసే సమయంలో ఎప్పుడూ కూడాను
ఇంట్లో వాళ్ళతో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ పూజ చేసుకోకూడదండి. మనం పూజ అనేది ఎప్పుడు కూడా భగవంతుని మీద మనసుని ధ్యానం పెట్టి పూజ చేసుకోవాలి. అలా ఏంటంటే మనం ఫస్ట్ పూజ చేసేటప్పుడు గణేశుని శ్లోకాన్ని జపించుకుంటూ పూజను స్టార్ట్ చేయాలండి. ఓం గం గణపతియే నమః అనుకుంటూ పూజను స్టార్ట్ చేసి తర్వాత మన ఇష్టదైవ నామస్మరణని మనసులో తలుచుకుంటూ ధ్యానించుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఎవరికి ఏ దైవం ఇష్టమైతే వాళ్ళ నామస్మరణని మనసులో అలా ధ్యానించుకుంటూ పూజ పూర్తయ్యేంత వరకు 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 1 అవర్ అయినా అట్లా మౌనంగానే ఎవరితో మాట్లాడుకుంటా మనసును దైవం పైన నిలిపి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలా చేసుకున్నట్లయితే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఏదో ఒక ఉత్సాహం అనేది మనకు వస్తుందండి. ఈ విధంగా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు అనేవి జరగకుండా భగవంతుని పైన మనసు నిలిపి పూజ చేసుకోవాలండి. అప్పుడే ఆ భగవంతుని అనుగ్రహం అని మనకు మన కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.